పెళ్ళి అయిపోయిందా నీకు? అయింది. ఇది నేను చెప్పలే పక్కా వస్తావురా ఇది కంపల్సరీ. కొట్టుకుంటుంది. వెళ్ళి ఒకసారి బ్రైడ్ గ్రూమ్ కలిసేసి చెప్పేద్దాము. నేను ఇన్వైటెడ్ ఐ జస్ట్ క్రాష్ ఇన్ యువర్ వెడ్డింగ్. లెట్స్ గో. అట్లా కూడా చెప్తారా? చెప్తే అంతే పైన ఇంకా పెద్ద సాహసమే ఇది. పిలువని పెళ్లికి వచ్చి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కలిసి మీ పెళ్లికి నేను పిలవలేదు నైనా వచ్చినా అని చెప్పబోతుంది అంటే ఎంత సాహసం. ఆర్ట్స్ చూస్తావా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే యాక్చువల్ గా వీడియోకి ఏం పేరు పెట్టాలో మాకు అర్థం కావట్లేదు. సో అందుకే కొత్త వీడియోతో వచ్చినాం. అదేందో చూద్దాం అందరం కలిసి. చలో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హహా విత్ హారిక. హాయ్ హాయ్ హహా విత్ హారిక. ఆమె ఛానల్ పేరే హహా విత్ హారికరా. బొమ్మరీలు హీరోయిన్ హాసిని. అదే ఇక్కడ విన్నా అనిపిస్తుంది అది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హహా విత్ హారిక. అమ్మా బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. ఇంకేం వేసుకోమంటావురా? వాడెందుకు వచ్చిండ్రా? అది అంటే ఇలా బయటకు పోగల ఆడే గుర్తొస్తుండే. మరి వాడు ఇన్స్టాగ్రామ్ లో చేసిన రోజుకి ఎక్కడ అదే కదా. కూడా అదే మ్యూజిక్ వినిపిస్తుంది పాపం. టుడే వి గోనా క్రాష్ స్ట్రేంజర్స్ వెడ్డింగ్ అన్నమాట. అంటే అన్ఇన్వైటెడ్ వెడ్డింగ్ కి వెళ్తున్నాము. ర్యాండమ్ గా ఇదే కాన్సెప్ట్, ఇదే కొత్త కాన్సెప్ట్ అన్నమాట. ఇదేదో బాగుంది, చాలా కొత్తగా ఉంది కదా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా. ఈ అంటే మధ్య అసలు ఇప్పుడు మన- కృష్ణ పెళ్లికే చక్కగా పోతలేం కదరా. పిల్లల పెళ్లికి కూడా వద్దురంటే గ్రేటే. అదే కదా. అంటే ఇగో ట్రెండ్ అని పట్టుకోవాలంటారు చూడు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ట్రెండ్ నడుస్తుంది. సో ట్రెండ్ trend పట్టుకోలేదు, మనం ట్రెండ్ సెట్ చేస్తుంది అతను. ఎస్, Yes. పైసలు లేవు బిర్యానీ తినాలంటే ఇలా. ఓహో అలానా? ఆయన పెళ్లిళ్ళ బిర్యానీ బెటర్. అయినా పెడతారు. అక్కని చూస్తే పెడతారు, అట్లా మా దాంట్లో అనిపించట్లేదు. పెడతారు. అక్కని చూస్తే అట్లా అనిపించట్లేదు. బోరు కొట్టి పోతున్నట్టు అనిపిస్తుంది. అయినా అక్క అంత మంచి రెడీ అయింది బిర్యానీ కోసం ముందు అదే పోతుందిరా అదే కదా, అందుకే పెళ్ళికి. అలా. మరి ఆ కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే ఇట్లనే. ఉమ్. అంటే చాలా రోజుల నుంచి నాకు పెళ్లి భోజనం తినాలని ఉంది. మాకేమో రిలేటివ్స్ తక్కువ. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓకే. అదిదా పాయింట్. అక్కకి పెళ్లి భోజనం తినాలని ఉందంట. చుట్టాలు తక్కువ ఉన్నారంట, ఎవరు ఇవ్వట్లేదంట. అమ్మాయిలకి లేడీస్ కి ఇలానే ఉంటది. అంటే ఏదో ఒక ఫంక్షన్ కి రెడీ అయి పోవాలి అని, ఓ వాళ్ళు రెడీ అయి ఉండాలని. అది ఓ రెడీ రెడీ కావడానికి ఓ రీజన్ కావాలి. Yes. మీరేం బాధపడకండి అక్క, మా ఓడోజన్ పెళ్లి చేస్తాం త్వరలో, పిలుద్దాం అప్పుడు మా అక్కని. పెళ్లికి పిలుస్తాం మిమ్మల్ని. డెఫినెట్లీ పిలుద్దాం. ఎస్ అప్పుడు అక్కకి ఇంకో కొత్త కాన్సెప్ట్ ఇద్దాం, ఇన్విటేషన్ బై అన్నోన్ పర్సన్ అని. ఎస్. పోలా అదిరిపోలా. వాట్ ఇఫ్ దే క్యాచెస్ వాళ్ళని పట్టుకుంటే ఏం చేయాలో? దొరికితే ఏముంది, వేరే పెళ్లికి రాబోయి మర్చిపోయి బై మిస్టేక్ ఈ పెళ్లికి వచ్చినావు అని చెప్పాలి అంతే. అయినా ఎంత మంది ఉంటారు, అంత మంది ఉంటారు. ఎవరు ఎవరి తాలూకా అని ఏం తెలుస్తుంది? ఎవరో చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరో అనుకుంటారు. అది ఎట్లా అంటే నువ్వు బై మిస్టేక్ వెళ్ళి నీ అంత నువ్వు గుర్తుపట్టినా నేను పలానా తాలూకా అన్నావు అనుకో, ఆడికి ఒకవేళ అన్ని గుర్తున్నాయి అనుకో, అప్పుడు దొరికిపోతావు. అదే మనమే గెలుక్కుంటే తప్పించి అంత ఈజీగా దొరకవు. అయినా అమ్మాయిలను ఎవరు పట్టుకోరు, మనలాంటి వాళ్ళు ముగ్గురు నలుగురు పోతేనే పట్టుకుంటారు. వీళ్ళు ఎవరు చోరుగాలు ఉన్నారు అని చెప్పి. అది కూడా నీకు డౌట్ ఎప్పుడు వస్తుంది? ఐస్ క్రీమ్స్ కాడ ఎక్కువసేపు ఉంటే భోజనాల దగ్గర ఎక్కువగా అనిపించిన వాళ్ళు కూడా డౌట్ వస్తుంది. అరే ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ దగ్గర కాదురా, ఫ్రూట్స్ దగ్గర లేకపోతే స్వీట్స్ దగ్గర ఎక్కువ. అంటే నేను ఆడికే పోతుండే ఎప్పుడు. అంటే ఈ వీడియోకి ఎందుకు ఓవర్డోస్ గట్ బాగా రిలేట్ అవుతుండు. వాడికి కూడా ఏదో స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇట్లా పోయినావు కదా నువ్వు కూడా, నాకు అనిపిస్తుంది. అది 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 కథ. ఆడు నాకు తెలిసి ఐస్ క్రీమ్ కంటే దొరికిపోయినట్టున్నాడు. ఐస్ క్రీమ్ కార్డ్ దొరకలే గానీ కాన్స్టెంట్ లోపల ఉండరా, దొరికిపోతే ఇట్లా అన్నట్టు చూస్తూనే ఉన్నది. అట్లా కాదురా, పిలిచిన వాళ్ళు పిలిచే పేరెంటానికి పోము. నువ్వు అట్లా ఎట్లా పోయినవరా అన్లిమిటెడ్ వెడ్డింగ్ కి? అట్లా ఎట్లా పోయినవరా? అంటే అది ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇది పిలిచిన పెళ్లికే పోయినా. ఆడ ఫుడ్ ఎక్కడో ఇంకా టైం పడుతుంది అంటే పక్కన ఇంకోటి ఉంది అంటే ఆడికి వెళ్ళిపోయినా. అంటే నువ్వు పెళ్లి కోసం పోలే, ఫుడ్ కోసం పోయినావు. అయితే అంతేగా మరి.
ఇది వేరే కాన్సెప్ట్ ఉంది ఇది. ఇది ఎట్లుంది తెలుసా, ఒక హోటల్ లో ఫుడ్ అవ్వాలంటే ఇంకో హోటల్ పోయి తిన్నట్టుంది ఇది. అదే కదా. మళ్ళీ ఇటుకి వచ్చి మళ్ళీ తిన్నా నేను అనుకో. ఓడి అమ్మ అది మళ్ళీ కడుపా feel అవుతాయి కదా. లేకపోతే ఫీల్ అవుతురా? కాదా? అది కడుపా ఇంకేమన్నా అక్కడ తిని ఇక్కడ తిని ఎట్లా మేనేజ్ చేసినవరా రెండు? అంటే ఐస్ క్రీమ్ తిన్నట్టున్నాడు ఆడ. Yes. స్టోరీకి టైం ఉందట చెప్తా. And moreover, attending uninvited wedding or strangers wedding is a crime అనుకుంటా కదా. క్రైమా? ఇది ఎప్పుడైంది? యాక్చువల్ గా ఉంది, ఒక అట్లాంటివి సెక్షన్ ఏం ఉంది. అవునా? ఏమైంది? ఒక సెక్షన్ ఉంది, ఒక సెక్షన్ కింద ఫైన్ వేయచ్చు. ఓడి అమ్మ. అయితే ఆపేసిన నేను కూడా. అరే, నువ్వు కూడా పోయినావా? అర్థం చేసుకో, ఆడపోయిండు. నేను చాలా ఘోరంగా పోయినరా. ఓడి అమ్మ. అరే ఏంద్రా ఇలా ఉన్నారు మీరు? ఆల్మోస్ట్ 1 month లో 20 పెళ్ళిళ్ళు పోయి ఉంటారు. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఇంత సైలెంట్ కిల్లర్లు ఉన్నారు ఎవరో వీరు. అదే ఇప్పుడు కదా. కాదురా అది, అప్పుడు ఇన్ని ఇంటర్ ఇన్ని రోజులు కాదు, ఇన్ని రోజులు మీరు ఇద్దరు సైలెంట్ అందరు అనుకుంటారు. ఇప్పుడు ఈ వీడియో తా తెలుసా అందరు. మేము ముగ్గురం గ్యాంగ్ ఉండే, అమ్మో వాళ్ళు ఇప్పుడు వీడియో వేసేసరికి ఫుల్ అవ్వకుంటారు. మేము ఇంకా కాలేజ్ లో ఉన్నాం, కాలేజ్ లో ఉండి కూడా లంచ్ టైమ్ లో ఫంక్షన్ లో పోయి తినేసి మళ్ళీ కాలేజ్ వెళ్ళలేదు. ఓడి అమ్మ. అదైతే నెక్స్ట్ లెవెల్ అసలు. వాట్ విజన్, వాట్ థాట్. అప్పుడు అది లేకుండే, మేబీ అది చూసి ఫైన్ పెట్టినట్టున్నారు, తర్వాత సెక్షన్ పెట్టినట్టున్నారు దాని మీద. అంటే అన్నదానాలకు కొడితే కూడా ఫైన్లు ఇస్తారు ఈ మధ్య. అన్నదానం కాదు అది. వాళ్ళు పెళ్లి కొడుకు సైడ్ అంటే మనం పెళ్లి కూతురు సైడ్ సుష్మిత అన్నాము. పెళ్లి కూతురు సైడ్ అంటే మేము పెళ్లి కొడుకు సైడ్. ఇద్దరి పేరు దినేష్. చూసారా సార్ డబుల్ యాక్షన్? నువ్వు ఎవరి తాలూకా రే? విజన్. ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ విజన్, వాడు విజనరీ. వాడు ఎవరి తరపున అంటే పంతుల తరపున అంటాడు. అయినా మనకి ఇక్కడ పని లేదు ఫ్రెండ్స్, మనం వచ్చింది ఫుడ్ తినడానికి. ఓడోసాలుగా సంబంధం లేదు. మనము వచ్చిన పనికి ఫోకస్ ఉండాలి. మనం ఇట్లాంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు తినేళ్ళండి అని చెప్పి. వచ్చిందే అందుకంటే అని చెప్పారు. డెకరేషన్ అయితే వస్తుంది, నాకు తెలిసి ఫుడ్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. అది ఆ, డెకరేషన్ ఎంత మంచిగా ఉంటే అన్ని వెరైటీలు. అది నీట్ గా వెళ్ళి గుంపులో దూరిపోయింది అక్క. అమ్మా పెద్ద ప్లానింగ్. జనస్రవంతిలో కలిసిపోవడం అంటే ఇదే. అందుకే నయం అక్కడ చూపిస్తే అక్కడ కాదు, అక్కడ చూపించాల్సింది. ఇంకా నా తెలిసి నెక్స్ట్ అప్పగిత్తలు కూడా ఏడుస్తుందేమో. హోటల్ సెషన్ కూడా అయిపోయింది. లెట్స్ గో. హోటల్ లో చూసుకొని వాళ్ళు షాక్ అవుతారు, ఎవరి పిల్ల. అరే కరెక్టే, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఓసారి నేను తెల్లని వెడ్డింగ్ కి పోతే ఆడ ఒకటి తెలిసినోడు అనిపించింది నాకు. కాదు, వాడు కూడా అన్ఇన్వైటెడ్ వెడ్డింగ్ కి వచ్చింటే అయ్యి ఉండొచ్చు, వాడు కూడా ఏదో కథ చెప్పుండొచ్చు నాకు. కాదు, ఒకవేళ మా అట్లా పోయినాక అదే వెడ్డింగ్ లో మా చుట్టాలు కనిపిస్తే హైలైట్ అది. అంటే అదే ఒక్కటే ఇంటికి 2 దొంగలు వచ్చినట్టు అయింది అప్పుడు. ఎవరు అది- దొరికిందా అది- లేదో వెళ్ళిపోవాలి. ఆంధ్రుడు సినిమా ఉంటుంది చూడు, ఒకటే సినిమా 2 దొంగలు వస్తారు ఒకే అదే. ఇంట్లో. అదే సడన్ గా తెలియకుండా అన్ఇన్వైటెడ్ వెడ్డింగ్ నీ ఎక్స్ పెళ్లికి పోతే సాహసం అనే చెప్పాలి. అమ్మో. అప్పుడు అప్పుడు చిల్లప్పుడు అది, అందుకే ఇప్పుడు అట్లాంటివి ఏదు. ఇంకెవరు లేనట్టున్నారు తినడానికి. అరే రే. వావ్, చాలా బాగుందిరా మొత్తం. ఏయ్, ఎల్ఈడి టేబుల్స్ ఇదిరా ఇట్లుందేందిరా ఇది. చాలా రిచ్ పెద్ద పెళ్లి రా, రిచ్ పెళ్లి. ఎల్ఈడి టేబుల్స్ వేసారు మొత్తం. కాదు అంటే చిన్నప్పుడు అంటే ఇట్లా ఏదో పెళ్లికి వెళ్ళిపోతుండే గానీ ఇప్పుడు అన్ఇన్వైటెడ్ వెడ్డింగ్ దేనికి పోతారు తెలుసా? వాళ్ళు ఎక్స్ట్రా పెళ్లికి పోతారు అందరు కూడా. మెయ్యి తిన్నికే. ఎంత అయితే ఖర్చు పెట్టినో అంత మొత్తం వసూలు చేయాలి. ఎంతమందిని తీసుకుపోతారు పోతున్నాడు. ఏదే రాడు, వస్తాడు మటన్ కర్రీ చేసుకుంటున్నాడు, మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చినట్టు అది నా చేత 23 లక్షలు, ఎంత 2-3 లక్షలు ఖర్చు పెట్టించింది, దానికి తగ్గట్టు నిజానికి వస్తున్నాయి. 23 లక్షలు ఖర్చు పెట్టిన అది అమ్మ క్రేజీరా నువ్వు. టెంప్లెట్ చెప్తున్నారా? టెంప్లెట్ చెప్తున్నారా? నమ్మద్దండి అమ్మా, వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. రేటు ఫుల్ గా ఉంది బిగిలు. ఇంకో రౌండ్ కూడా పోవాలి. ఫేస్ లో ఆనందం చూసినావు అసలు.
ఏదో లైఫ్ లో చాలా పెద్దది అచీవ్ చేసినప్పుడు ఇలాంటిది కనిపిస్తుంటది. బయట ఎన్ని తిన్నా పెళ్లి ఫుడ్ ఎస్ పెట్రోల్ ఖర్చు పెట్టి వచ్చాం కదా ఫ్రెండ్స్, ఇంత దూరము తినాలి కదా. పెట్రోల్ ఖర్చు పెట్టుకొని వచ్చారని చెప్పి ఇందాక ప్రణితాడు అన్నట్టు ఎక్స్ ఖర్చు అంతా తీయాలన్నట్టు ఇప్పుడు పెట్రోల్ ఖర్చు అంతా తీస్తుంది. కాదురా, నార్మల్ గా పోతే ఎవరు గుర్తుపట్టరు. ఓకే, ఇప్పుడు ఇట్లా ఒక వీడియో తీస్తుంటే ఏం డౌట్ రాదా ఎవరికి? అది ఈ ఈ మధ్య మధ్య చాలా trend influencers కదా. అయ్యారు కదా అందరూ. కెమెరా టైప్ ఏమైనా ఉందా? లేదు ఈ మధ్య అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు కదరా, ఏడవైన కూడా కెమెరాలే ఉంటాయి కంపల్సరీ. ఎస్ ఓకే, వాళ్ళు కూడా ఏమంటారు అంటే వీళ్ళు ఎవరో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సైడ్ ఉండొచ్చు, influencer అయి ఉండరు. ఏదో వీడియోలు తీసుకుంటారు అని చెప్పి వాళ్ళు కూడా ఇంకా అడగడానికి ఇంకా మూవ్ పడతారు. అమ్మో పోతే కెమెరాలు వస్తాం ముద్ర అదే కదా అడుగుతూ ఇజ్జత్ అవుతుంది అని చెప్పి అయిపోతారు వాళ్ళు. ఇక్కడ ఫైర్ పాన్ అంకుల్ మొత్తం సెటప్ చేసుకొని వచ్చిండు. ఫైర్ పాన్ పెద్ద సెటప్, రిచ్ వెడ్డింగ్ అంటే పాన్ పరాక పాన్ పరాక నేను యాక్చువల్లీ రీసెంట్ గా తినడే స్టార్ట్ చేసి. రిచ్ వెడ్డింగ్ అంటే మన పాన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాన్స్, ఫ్రూట్స్ అన్ని ఉండాలి. ఒరే అమ్మా, మన పాన్ భయ్య కూడా ఇన్ఫ్లుయెన్సర్ లో ఉన్నాడు చూడగో, లైటింగ్ సపరేట్ లైటింగ్ పెట్టిండు మొత్తము. ఇప్పుడు ఈమె పోయి కొలాబరేషన్ చేస్తుందా? కొలాబరేషన్ అంటే ఏంది? పొలిటీషియన్లు అందరూ వచ్చిన్నారు పార్టీకి. అది మనకి ఆలస్యం కాదురా, అసలు పాన్ అంటే పాన్ వాళ్ళు కూడా ఇంత రిచ్ గా, ఐ మీన్ లైక్ ఇట్లాంటి సెటప్ ని ఎక్కడ చూడలే. నేను ఎప్పుడు చూడలే అసలు. అందుకే అంటారు కాలేజ్ కూడా పాన్ షాప్ పెట్టుకున్నాడు ఇంకెక్కువ సంపాదిస్తాడు అని చెప్పి. ఇది ప్రూఫ్. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా. కొలాబరేషన్ అయ్యింది. వాడు మంచుకి తగ్గట్టు డైలాగ్ మార్చుతున్నాడు. అంటే తాత పోయి బాగున్నారా అని అడిగేసింది. అంటే వాళ్ళకి అడగొచ్చులే, ఎందుకంటే వాళ్ళు గుర్తుంటారు కదా, అదే తెలివిగా తాతలని అమ్మమ్మలని టార్గెట్ చేసింది. కానీ అందులోనే కొందరు ఉంటారా, అన్ని గుర్తు పెట్టుకుంటారు. అడుగుతారు, అవును నీ పేరేంది, నువ్వు ఎవరి తాలూకా అంటారు డైరెక్ట్. అమ్మమ్మ వాళ్ళు ఎట్లా అంటే ఎవరు కొడుకునువా ఎవరు కూతురును అని అడుగుతారు. ఎక్కడి నుంచి అంటారు అన్ని, ఏం చేస్తున్నావు, పెళ్ళి అయిందా ఇదైందా అన్ని అడుగుతారు. పెళ్ళైందని అడుగుతారు పక్క అమ్మాయిలకైతే. అప్పుడే అడుగుతున్నాను అయితే ఎవరు ఏం చేస్తున్నారా, అప్పుడు వెళ్తున్నారా, అది కూడా నేను ఒక్కనే కాదు, ముగ్గురు కలిసి అడుగుతున్నా ఎవరు. తర్వాత మెల్లగాళ్ళకి చెప్పి నేను సైడ్కి వెళ్ళిపోయి అబ్బాయి చెప్పి. ఇంటెలిజెంట్ ఫెలో. ఏమన్నాడు? లేదన్నాడు. లేదా అంకుల్ దగ్గరికి పోయి గుర్తుపట్టేవాడు అడుగుతుంది చూసినావా? రియా ఎవరు అంటే వాళ్ళు అక్క ఏదని అనుకోవచ్చు కానీ మీ కాన్ఫిడెన్స్ కి నెక్స్ట్ లెవెల్ అసలు. సెల్యూట్. కాదు ఆ అంకుల్ కూడా గుర్తుపట్టు, ఫస్ట్ నా 30,000 అప్పు ఇయ్యానాలే. అప్పు తీసుకొని పారిపోయి ఇప్పుడు వచ్చిన పెళ్లికి అని. అది మన ఓడోతో చూసి అంటారు. నేను అప్పు తీసుకోను. నమస్తే, బాగున్నారా? ఎవరమ్మా? నేను రియా. ఎవరమ్మా నువ్వు? ఇట్స్ ఎ వాలిడ్ క్వశ్చన్. ఇప్పుడు ఉంటది అసలు. ఇప్పుడు ఎందుకంటే అమ్మమ్మలు కొంచెం డీటెయిల్స్ ఎక్కువ అడుగుతారు కదా, ఎట్లా కవర్ చేస్తావు చూద్దాం. నేను రియా, గుర్తుపట్టలేదా? తిన్నారా? తినలేదు ఇంకా. తీసుకురా అమ్మా అనాలి ఒక ప్లేట్. తీసుకురమ్మంటారా నిజంగానే? తినకపోయారు ఉన్నారు కదా మా తెచ్చిమంటారా? అడవి ఏమని చెప్పి తీసుకొచ్చి ఇస్తుంది రైడ్కి? ఎవరికైనా తీసుకొస్తుంది అసలు? ఇది నేను చెప్పలే పక్కా వస్తావురా, ఇది కంపల్సరీ. వాళ్ళు ఉండేదే అందుకు, వాళ్ళు అడిగేదే అది. పెళ్లిలో చూస్తారు మంచిగా
ఎవరు మంచి ఉన్నారు, ఎవరు ఎట్లున్నారు, ఓకే పెళ్లి అయిందా, పెళ్లి కాదా, ఓకే నీకు పెళ్లి కాదా, మా వాళ్ళు ఉన్నారు అక్కడ, మా ఏమంటారు మా పెద్దమ్మ కొడుకు 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 వాడు బానే ఉంటాడు, వాడిని చేసుకోమ్మా అంటారు. అట్లా వాళ్ళు ఉండేదే పెళ్లిళ్ళలో పెళ్లి ఫిక్స్ చేయనికే. ఎస్ గుండె డబ్బు కొట్టుకుంటుంది. వెళ్ళి ఒకసారి బ్రైడ్ గ్రూమ్ ని కలిసేసి చెప్పేద్దాము. జర్రు ఉంటే దొరికిపోతుండే అన్నట్టు అయింది ఇంత ముందు. ఏం చెప్తా అంటే కంగ్రాట్స్ చెప్తాను. ఓకే నేను ఇన్వైటెడ్ లేదు. ఐ జస్ట్ క్రాష్డ్ ఇన్ యువర్ వెడ్డింగ్. లెట్స్ గో. వామ్మో. అట్లా అట్లా కూడా చెప్తారా? చెప్తే అంతే పైన ఇంకా పెద్ద సాహసమే ఇది. నేనైతే ఇన్వైటెడ్ వెడ్డింగ్ లో కూడా పోయి ఫోటో దిగాను రా. అసలు ఫోటో దిగాను నేను. అన్ఇన్వైటెడ్ వెడ్డింగ్ లో పోయి ఫోటో దిగి మరి చెప్తుంది చూసినావా అసలు అన్ఇన్వైటెడ్ అని చెప్పి. నెక్స్ట్ అసలు పిలువని పెళ్లికి వచ్చి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కలిసి మీ పెళ్లికి నేను పిలవలేదు నైనా వచ్చినా అని చెప్పబోతుంది అంటే ఎంత సాహసం. Congratulations. Actually, I crashed into your wedding. I was not invited. ఫస్ట్ వాళ్ళకి అర్థం కాలేదు, షాక్ అయిపోయారు. ఐ క్రాష్ ఇంటి యువర్ వెడ్డింగ్ అంటే గుద్దినా నేను కార్ వేసుకుని. వెడ్డింగ్ అని అంత పాజిటివ్ చెప్తే ఎవరైనా ఇట్స్ ఓకే అని అంటారు. ఇదేమన్నా ప్రేమల సినిమా అనుకున్నావా? పెళ్లి భోజనం తినాలని వచ్చేసినాను. ప్రాంక్ చేస్తురా అనుకుంటారు వాళ్ళు. వాడు పెళ్లి కొడుకు కన్ఫ్యూజ్ లో నువ్వే ప్లాన్ చేసినట్టు క్రాష్ ఇంటి వెడ్డింగ్ ఏంది ఇది అన్నట్టు ఆమె నవ్వుతుంది. ప్రాంక్ కాదండి, ఫ్రాంక్ నిజంగానే అన్ఇన్వైటెడ్ వచ్చినా అని చెప్తుంది ఆమె. భోజనాలు బాగున్నాయి. Thank you. కదా అనాలి. అది కాదు ఇప్పుడు అక్క కాబట్టి ఐ క్రాష్ ఇంటి యువర్ వెడ్డింగ్ అంటే థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అన్నాడు. అదే మళ్ళీ అంటాడు పోయి చెప్పిన అనుకో అంతే కాదు దొంగ దొంగ దొంగ. అరే సెక్యూరిటీ ఏం ఎత్తున్నారా? కొడుకు వెనక నించున్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట, పిల్ల పిలవకుండా వచ్చింది పెళ్లికి అని. అలా చెప్తుండ. అదే ఏం చేస్తున్నారు అయ్యా తెలియని వాళ్ళు అందరూ వస్తున్నారు అని చెప్తుండది. He gave a weird look తెలుసా. ఏంటి ఎంత రెడీ వచ్చింది పిల్లని పెళ్లికి వచ్చిన అంటుంది. మీరు కాబట్టి లుక్ తోటి వదిలేసిండు. అదే మనకైతే ఆడ నుండి కాళ్ళు లేకపోవడం అంతండే ఆడు మమ్మల్ని. మిగిలిపోయినవి పెట్టాల్సిన వాళ్ళకి మిగిలించకుండా చేసిరేం రా అని చెప్పి తిడతాడు. అయితే అరే వీళ్ళు పట్టుకోవడం కట్టేయడం లాస్ట్ పని చెప్పిదా మీతో అట్టుండేవాడు. ఓన్లీ పలకరియడం అండ్ దెన్ పెళ్లి భోజనం చేయడం. ఇట్ వాస్ ఆల్ ఫన్. హోప్ యు గైస్ లైక్డ్ ఇట్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో తెలుసు కదా మీరు కూడా ఏం చేయాలో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి పిల్వన్ పెళ్లికి పోయినా కూడా కమెంట్ చేయండి. మా విపింగ్ గడు ఓటో సైడ్ పోయినట్టు మీరు కూడా పోతే కింద కామెంట్ సెక్షన్. ఒకవేళ వెళ్ళింటే మీకు జరిగిన క్రేజీ ఎక్స్పీరియన్స్ స్టోరీ మొత్తం షేర్ చేయండి మాతోటి. ఇది గైస్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. మనం కూడా ఏం చేద్దాం అంటే కుర్తాలు తీసుకుందాం, అందరం కుర్తాలు తీసుకొని పోదాం. అందరు అంటే కుర్తా చూసి ఎవడు అడుగుతాడు రా ఇక మనది అడుగుతుండే. కుర్తా చూసి అరే వీళ్ళు మొత్తం పెళ్లి అనుకుంటారు. అదే డీజే పెడతారు అడవి కూడా డాన్స్ ఆడాలి. అయిపోయింది దాండి ఆడితే అయిపోయాయి. అరే వీళ్ళు ఎవరో చాలా క్లోజ్ అనుకుంటారు. మనమే పెళ్లి కొడుకుని ఎత్తుకొచ్చి మరి డాన్స్ చేయాలి. పెళ్లి కొడుకులు ఏమనుకుంటారు, అరే వీళ్ళు ఏదో కొత్త ప్లాన్ చేసినట్టు పెళ్లి కూతురు ఆర్కెస్ట్రా అనుకుంటారు. పెళ్లి కూతురు ఏమంటారు, అరే వీళ్ళు ఫ్రెండ్స్ ఏమో అబ్బాయి ఫ్రెండ్స్ ఏమో అనుకుంటారు. ఫ్యామిలీ మొత్తం వీళ్ళు ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా